ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెహోవా మాత్రమే మనల్ని రక్షించగలడు. యెహోవా చెప్తున్నాడు, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివి. యాకోబు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. నీవు అబ్రహాము వంశం వాడివి. అబ్రహామును నేను ప్రేమించాను. భూమి మీద నీవు చాలా దూరంగా ఉన్నావు. నీవు చాలా దూరదేశంలో ఉన్నావు. అయితే నేను నిన్ను పిలిచి, నీవు నా సేవకుడివి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నేను నీకు విరోధంగా తిరగలేదు అని చెప్పాను. దిగులు పడకు, నేను నీతో ఉన్నాను. భయపడకు, నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలంగా చేశాను. నేను నీకు సహాయం చేస్తాను. నేను మంచితనపుకు కుడి హస్తంతో నిన్ను బలపరుస్తాను. చూడు, కొంతమంది మనుషులు నీ మీద కోపంగా ఉన్నారు, కానీ వాళ్ళు సిగ్గుపడతారు. నీ శత్రువులు అదృశ్యమై నశిస్తారు. నీ విరోధుల కోసం నీవు వెతుకుతావు, కానీ నీవు వారిని కనుగొనలేవు. నీకు విరోధంగా యుద్ధం చేసిన వాళ్ళు పూర్తిగా కనబడకుండా పోతారు. నేను యెహోవాను, నీ దేవుణ్ణి. నేను నీ కుడి చేయి పట్టుకున్నాను. నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని నేను నీతో చెప్తున్నాను. ప్రశస్తమైన యూదా, భయపడకు. ప్రియమైన నా ఇశ్రాయేలు ప్రజలారా, భయపడవద్దు. నిజంగా నేను మీకు సహాయం చేస్తాను. సాక్షాత్తు యెహోవాయే ఆ మాటలు చెప్పాడు. ఇశ్రాయేళ్ల పరిశుద్ధుడు, దేవుడు, నిన్ను రక్షించేవాడు ఈ సంగతులు చెప్పాడు. చూడు, నిన్ను నేను ఒక కొత్త నూర్పిడి చెక్కగా చేశాను. ఈ పనిముట్టుకు పదునైన పండ్లు చాలా ఉన్నాయి. ధాన్యపు గింజలు, గుల్లలు పగలగొట్టుటకు రైతులు దీన్ని ఉపయోగిస్తారు. నీవు పర్వతాలను అనగతొక్కి చితకగొడతావు. కొండలను నీవు పొట్టులా చేస్తావు. వాటిని గాలిలో విసిరివేస్తావు. గాలి దాన్ని విసిరి చెదరగొడుతుంది. అప్పుడు నీవు యెహోవా యందు సంతోషంగా ఉంటావు. ఇశ్రాయేలు పరిశుద్ధుని దేవుని గురించి నీవు ఎంతగానో అతిశయిస్తావు. పేదలు, అక్కరలో ఉన్నవారు నీళ్ళ కోసం వెతుకుతారు, కానీ వారికి ఏమీ దొరకదు. వారు దాహంతో ఉన్నారు. వారి నాలుకలు పిడచకట్టాయి. నేను వారి ప్రార్థనలకు జవాబిస్తాను. నేను వాళ్ళను విడువను, చావనివ్వను. ఎండిపోయిన కొండల మీద నేను నదులను ప్రవహింపజేస్తాను. లోయలో నీటి ఊటలను నేను ప్రవహింపజేస్తాను. అరణ్యాన్ని నీటి సరస్సుగా నేను చేస్తాను. ఎండిన భూములలో నీటి బుగ్గలు ఉబుకుతాయి. అరణ్యంలో వృక్షాలు పెరుగుతాయి. దేవదారు వృక్షాలు, తుమ్మ చెట్లు, గొంజి చెట్లు, తైల వృక్షాలు, తమలా వృక్షాలు, సరళ వృక్షాలు అక్కడ ఉంటాయి. ఈ సంగతులు జరగడం ప్రజలు చూస్తారు. యెహోవా శక్తి చేత ఇవి జరిగాయని వారు తెలుసుకుంటారు. ప్రజలు ఈ సంగతులు చూస్తారు. వారు గ్రహించడం మొదలు పెడతారు. ఇశ్రాయేలు పరిశుద్ధుల దేవుడు ఈ సంగతులను చేసినట్టు వారు తెలుసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.